భారత మొబైల్ అయినటువంటి లావా నుంచి అయితే ఒక 5G బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది 9th నవంబర్ నుంచి మీకు మార్కెట్లో అయితే అందుబాటులో అయితే ఉంటుంది. అదే లావా బ్లేజ్ 2. ఇది లావా బ్లేజ్ 1కు సీక్వెల్గానే అయితే ఈ లావా బ్లేజ్ 2 అయితే తీసుకొస్తున్నారు. దీని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్ 64GB అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 9,999 రూపాయలకైతే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా దీనిలో ఇంకొక రెండో వేరియంట్ కూడా ఉంటుంది. అదేంటంటే 6GB ర్యామ్ 128GB. ఇది 10,999 రూపాయలకైతే ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే మనకు ఇస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క అన్బాక్సింగ్ లోపల మనం చూసినట్టయితే మనకు దీని లోపల ఒక మొబైల్ కేసు ఉంటుంది. ఇది మొబైల్కి వేసి చూసినప్పుడు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. షైనీ గ్లాస్ బ్లాక్తోనైతే ఫినిషింగ్ అయ్యి ఉంటుంది. ఇది దీనిలో ఇంకా కొన్ని గైడ్స్ అయితే మాన్యువల్ గైడ్స్ ఉంటాయి. అదేవిధంగా 18 వాట్స్ అడాప్టరు, సి టైప్ కేబుల్ ఇస్తున్నారు. దాంతోపాటు దీని యొక్క మొబైల్ యొక్క డైమెన్షన్స్ చూసినట్టయితే ఇది రైట్ సైడ్ లోపల వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అదేవిధంగా దానిలోనే ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే సిమ్ జాక్ ఉంటుంది. ఇందులో 2 నానో సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక మైక్రో SD కార్డ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ డౌన్ సైడ్ చూసినట్టయితే మోనో స్పీకర్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, మైక్ ఉంటుంది, అదేవిధంగా ఆడియో జాక్ కూడా ఇందులో ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియోలో మీరు మొదటిసారి వస్తున్నట్టంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసినట్టయితే ఇది 8.45mm థిక్నెస్తోనైతే ఉంటుంది. 203 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది 3 కలర్ వేరియంట్లలోనైతే మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒకటి గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్ అండ్ గ్లాస్ లావెండర్ అనే 3 కలర్ వేరియంట్లలో మనకి ఈ మొబైల్ అయితే అందుబాటులో ఉంటుంది. దీని యొక్క బ్యాక్ చూసినట్టయితే గ్లాస్తోనైతే ఫినిష్ అయి ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దానిలో బ్లూ కలర్ లోపల లైట్ అయితే వస్తుంది. ఇది మనకు ఫోన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే SMS వచ్చినప్పుడు కానీ, లేదంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది లైట్ అయితే రావడం అనేది అయితే జరుగుతుంది. ఈ రింగ్ లైక్ స్ట్రక్చర్ను వీళ్ళు ఈ మొబైల్ యొక్క అట్రాక్షన్గానే అయితే చెప్తున్నారు. ఈ రింగ్ లైక్ స్ట్రక్చర్ మీకు అవసరం లేదనుకున్న వాళ్ళు దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు, లేకుంటే దీని యొక్క బ్రైట్నెస్ తగ్గించడము పెంచడం కూడా చేసుకోవచ్చు. దీనిలో IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.56 ఇంచెస్ IPS LCD ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకు అందుబాటులో ఉంటుంది. 1600x720 పిక్సెల్ డిస్ప్లే రెజల్యూషన్ అయితే ఉంటుంది. 267 ppi పిక్సెల్ డెన్సిటీ, బెజల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. అదేవిధంగా స్క్రీన్ టు బాడీ రేషియో చూసినట్టయితే ఇది 83.26% అయితే ఉంటుంది. దీనిలో బ్రైట్నెస్ చూసినట్టయితే 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. ఇది బయట కూడా మనం కంఫర్టబుల్గా చూసుకోవచ్చు స్క్రీన్ని. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసింటే దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే ఇందులో వాడారు. 64 బిట్స్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. 7nm ఫ్యాబ్రికేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా దీనిలో మాలీ G57 MC2 అనేటువంటి GPUని అయితే వాడారు. 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీన్ని 1TB వరకు అయితే మెమరీని ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. దీనిలో కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP ప్రైమరీ రేర్ కెమెరా అయితే ఉంటుంది. ఇది 1.8 అపేచర్తోనైతే ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 0.08 MP డెప్త్ సెన్సార్తోనైతే ఉంటుంది. దీనిలో LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. 8150x6150 పిక్సెల్ ఇమేజ్ రెజల్యూషన్ ఉంటుంది. కంటిన్యూస్ షూటింగ్, HDR మోడ్ అనేటువంటి వీడియో షూటింగ్ మెథడ్స్ అయితే ఇందులో ఉంటాయి. దీనిలో కెమెరా ఫీచర్స్ చూసినట్టయితే ఆటో ఫోకస్ ఉంటుంది, డిజిటల్ జూమ్ ఉంటుంది, ఆటో ఫ్లాష్ ఉంటుంది, ఫేస్ డిటెక్షన్ ఉంటుంది, అదేవిధంగా టచ్ టు ఫోకస్ అనే ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MP మెగాపిక్సెల్తోనైతే ఉంటుంది. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చేసింటే ఇది 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే దీన్ని మనకు అందుబాటులో వస్తున్నారు. USB Type-C కేబుల్ అయితే దీనిలో అందుబాటులో ఉంటుంది మనకు. దీనిలో నెట్వర్క్ అండ్ కనెక్టివిటీని చూసినట్టయితే ఇది డ్యూయల్ సిమ్స్ ఉంటుంది.
ఉంటాయి, రెండు కూడా నానో సిమ్స్. ఈ రెండు కూడా 5G సపోర్ట్ చేస్తాయి. 8 బ్యాండ్స్ ఉన్నటువంటి 5G బ్యాండ్స్ ఉంటాయి. అదేవిధంగా వైఫై 5, బ్లూటూత్ వి 5.0 టైప్ అయితే ఉంటాయి. ఇందులో NFC సపోర్ట్ అయితే ఏమి ఉండదు. FM రేడియో ఉంటుంది, లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకా చూసినట్టయితే లైట్, ప్రాక్సీ, యాక్సిలరోమీటర్ సెన్సార్ అయితే ఉంటాయి. ఇందులో మెయిన్గా చూసినట్టయితే Android 13తోనైతే ఇది మనకు అందుబాటులో అయితే ఇస్తున్నారు. ఒక 1 year వరకు Android 14 మేజర్ అప్డేట్ ఇస్తున్నారు. 2 years వరకు సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇస్తున్నారు. ఇందులో తక్కువ ప్రైస్లో వచ్చినాయని ఇందులో చాలా బ్లోట్వేర్స్, అనవసరమైనటువంటి యాప్స్ గురించి అయితే ఏం లేవు. ఇది క్లీన్ యూఐతోనైతే ఇస్తున్నారు ఈ మొబైల్. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఇది ఒక కిల్లర్ మొబైల్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.